కరెక్ట్ గా వస్తుందండి. జగన్ గారు ఇచ్చినప్పుడు 3000 ఇచ్చారు. 3000 అన్నట్ట 3 విడతలుగా చేశాడు. 2000 2700 3000 చేశాడు. చంద్రబాబు గారు వచ్చినాక ఒకసారి 6000 చేశాడు. గతంలో కన్నా ఇప్పుడే బాగుంది, చాలా బాగుంది. హ్యాపీగా ఉన్నాను. చంద్రబాబు గారికి వందనాలు. 6,000 ఇస్తున్నాడు ఆయన. మమ్మల్ని వికలాంగులు కాపాడుతున్నాడు ఆయన. మా కోడల కొడుకులు మమ్మల్ని చూస్తారు అసలు ఆయన. ఇది చూసుకుని మేము బతుకుతున్నాం. పెన్షన్ విధానం బాగుందండి. 2500 వచ్చేది గతంలో, ఇప్పుడు 4000 ఇస్తున్నారు. మాకు చాలా బాగుంది. చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. ఎందుకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నారమ్మా? మాకంతా అన్ని వస్తున్నాయండి. బియ్యం వస్తున్నాయి, రేషన్ వస్తుంది. సీనియర్ సిటిజన్స్ కూడా ఇంటికి వచ్చి ఇస్తున్నారు. ఇంటికి వచ్చి ఇస్తామని చెప్పి నిన్న వేలుముద్ర వేయించుకొని వెళ్ళారు. వాళ్ళు కూడా ఇంటికే తెచ్చిస్తున్నారు. అంతా బాగుంది, అన్ని రకాలుగా బాగుంది మాకు. అంటే అసలు ఏమి ఇవ్వట్లేదని అంటారు. ఏమి ఎందుకు ఇట్లేదండి, అన్నీ ఇస్తున్నారు. అన్నీ జరిగేవన్నీ జరుగుతూనే ఉన్నాయి. అవన్నీ ఏంటంటే అట్లా చెప్తారు అంతవరకే. నాకైతే అన్నీ జరుగుతున్నాయండి, అంతా వస్తుంది, బాగానే ఉంది. పెన్షన్ విధానం ఇప్పుడు ఎలా ఉంది? పెన్షన్ కరెక్ట్ గా వస్తుందా? కరెక్ట్ గానే వస్తుంది బాబు. 1వ తారీఖు అలా వస్తుంది. 1వ తారీఖు సెలవు అయిన రోజు ముందు రోజు ఇచ్చేస్తున్నారు. ఒకసారి పెన్షన్ ఇంత వస్తుందని అనుకోలేదు, దశల వారీగా వస్తుందని అనుకున్నాం. కానీ ఒకసారి పెంచారు. మాకు మందులకి అన్నిటికీ ఏ ఇబ్బంది లేకుండా అవుతుంది. చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. అంటే ఎందుకని ధన్యవాదాలు చెప్తున్నారమ్మా? ఎందుకని ధన్యవాదాలు చెప్తున్నా అంటే, ఏదో మేము కొద్దిగా పేదవాళ్ళం కాబట్టి ఆయన ఇచ్చే పెన్షన్ మాకు అలా సరిపోతుంది. ఏదో దశల వారీగా పెంచే కన్నా ఒకసారి పెంచడంలో అన్ని ఇబ్బందులు తీరుతున్నాయి. అప్పుడు కొంచెం మరి ఎప్పుడు సామాన్యులు ఎలాగుంటాను ఆయన కొద్దిగా ఇబ్బందులు పడుతూ ఉండేవారు. ఇప్పుడు కొద్దిగా ఇబ్బందులు తగ్గినాయి, బాగానే ఉంది. సచివాలయం సిబ్బంది కూడా ఈ ఇచ్చేవాళ్ళు రాకపోయినా వాళ్ళైనా వచ్చి ఇచ్చేస్తున్నారు. ప్రతి నెల మాకు పెన్షన్ బాగానే వస్తుంది. చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. పెన్షన్ కరెక్ట్ గా వస్తుందా? ఇస్తున్నారు. ఎలా ఉంది మీకు? కరెక్ట్గానే వస్తున్నారు. ఇది గతంలో కొంచెం కొంచెం ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఒకేసారి ఇవ్వడం వల్ల సంతోషంగా ఉంది. ఇది ప్రతి నెల ముందే ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ధన్యవాదాలు చెప్పండి? ఆయన ఇస్తున్నారు. ఆయన ఇస్తున్నాడు కానీ ఆయన తక్కువ కొంచెం కొంచెం పెంచుకుంటూ వచ్చాడు. ఈయన ఒకేసారి ఇవ్వడం ఇదిగా ఉంది. అంటే ఇప్పుడు మీకు ఒకేసారి పెంచడం మీకు ఎలా అనిపిస్తుంది? సంతోషంగానే ఉంది. ఒకళ్ళు నడకుండా మాకు ఖర్చులకి మందులకి తినడానికి సరిపోతుంది. అంటే ఇలాగ ఒకేసారి పెంచుతారని మీరు అనుకున్నారా? అనుకోలేదు కానీ పెంచారు. దానికి సంతోషం. ధన్యవాదాలు.